నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌన్సిల్ సమావేశంలో రసభాస నెలకొంది. మరోసారి ఎంపీ ఎమ్మెల్యే వర్గ కౌన్సిలర్ల మధ్య వివాదం రాజుకుంది. ఎంపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లకు టేబుల్స్ వేయలేదంటూ నేలపై కూర్చొని టీడీపీ కార్పొరేటర్లు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఎదుటి ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు కౌన్సిల్ సమావేశానికి వస్తే ఇలా అవమానించడం సరికాదన్నారు. సమావేశంలో ఉద్రిక్తత నెలకొనడంతో సభ నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య. అంటే మీరు మీటింగ్ ఎందుకు పెట్టలేదు? ఈ మంత్ తెలియకుండా మీ చేతిలో పెన్ను మీ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు కదమ్మా. యువర్ ద కమిషనర్. ఆఫ్టర్ 2 సీఎం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పుడు పెట్టారు నాది 28 వార్డు. చిన్న ఇష్యూ అది కూడా చేయకుండా నెంబర్ ఆఫ్ మెజారిటీ కౌన్సిలర్స్ అంటే ఇంకా మేము నెక్స్ట్ మంత్ నుంచి రావాలా వద్దా చెప్పేసేయండి. నేను చేయగలిగిన పని చెప్పండి, చేయకపోతే నన్ను అడగండి. ఇది అంటే కౌన్సిల్ డెసిషన్ తీసుకోవాల్సిన 29 వార్డ్స్ ఉన్నాయా లేకపోతే ఓన్లీ 16-17 వార్డ్స్ ఉన్నాయా? అదే ఒక కమిషనర్ గా, ఏఈగా, డిగా మేము చేయగలిగిన పని మీరు చెప్పండి, మేము చేయకపోతే మమ్మల్ని అడగండి. ఇక నంద్యాల జిల్లా నందికొట్కూరు కౌన్సిల్ సమావేశంలో రసాభాస నెలకొంది. మరోసారి ఎంపీ ఎమ్మెల్యే వర్గ కౌన్సిలర్ల మధ్య వివాదం రాజుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. కిషోర్, మురళి యొక్క నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిల్ ప్రతిసారి కూడా ఇటు ఎమ్మెల్యే మరియు ఎంపీ బైరెడ్డి శబరి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారుతోంది. పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలను పక్కన పెట్టినటువంటి కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రతి చిన్న విషయానికి కూడా రాద్ధాంతం చేయడం అన్నది పరిపాటిగా మారిన పరిస్థితి. ఏకంగా ఈ యొక్క మున్సిపాలిటీలో చైర్మన్ ను మార్చాలని చెప్పి ఇంతకు ముందే గతంలో అవిశ్వాస తీర్మానం వరకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఆ విశ్వాస తీర్మానం వీడిపోవడంతో నిమ్మకుండిపోయినటువంటి కౌన్సిలర్లు మరి ఒక సమావేశం మొదలవగానే ఈ యొక్క రగడకు తెరలేపారు. ఏదైతే ఎంపీ వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లకు సంబంధించి వారి ముందర చైర్లకు ముందర టేబుల్స్ వేయలేదు అన్న కారణంతో ఈ రోజు రచ్చ మొదలైంది. కొంతమందికి టేబుల్స్ వేయడం, మరి కొంతమందికి వేయకపోవడం ఇది అవమానించడమే అని ఇటు ఎంపీ వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. ఈ యొక్క అంశం మీద స్థానిక మున్సిపల్ అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడంతో ఒకసారిగా వారు నేల మీద కూర్చొని వారిని నిరసన తెలియజేశారు. అయితే ఈ యొక్క ఆందోళన ఉధృతం కావడంతో అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పే ప్రయత్నం అంటూ ప్రత్యేకంగా ఏం చేయకపోయా అక్కడి నుంచి సమావేశం నుంచి బాయ్కట్ చేసి వెళ్లిపోయిన పరిస్థితి. అయితే సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడడంతో వాయిదా పడింది. అయితే ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల మీద కౌన్సిలర్లు పోరాడతారు, వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనుకున్న ప్రజలకు మాత్రం ప్రతిసారి నిరాశ ఎదురవుతుందని చెప్పాలి. ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక వర్గం వారు పేచి పెట్టుకుని సమావేశం నుంచి బయటికి వెళ్లిపోవడం అన్నది పరిపాటిగా జరుగుతుందని స్థానిక ప్రజలు వాపోతున్న పరిస్థితి ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.